ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, నిజంగా తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలిపెట్టిన వాళ్ళని గురించి, తల్లిదండ్రులకు సేవ చేయని వాళ్ళ గురించి ఆ వీడియో ఉన్నదన్నమాట. నిజంగా తల్లిదండ్రులు 10 మంది పిల్లలనైనా కానీ పెంచి వాళ్ళకు విద్యాబుద్ధులు తెప్పించి వాళ్ళని మంచిగా చూస్తారు. కానీ ఒక్కసారి తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత ఆ పిల్లగాళ్ళు తల్లిదండ్రులను నువ్వు 6 నెలలు, నేను 6 నెలలు, నువ్వు 3 నెలలు, 4 నెలలు అని డివైడ్ చేసుకొని పాలించే విధానం ఉన్నది చూసావా, అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా ఏదైనా కూడా తల్లిదండ్రులను చూసుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్, అవునా కదా? రెండవది, అందులో ఆ వీడియోలు ఎలా ఉండే అంటే, ఆ సందేశం ఏంది అంటే, తల్లిదండ్రులను ఎవరైతే చూసుకుంటలేరో, వాళ్ళకు అన్నం పెడతలేరో, వాళ్ళను బాగోగులు కోరుతలేరో, చూసుకుంటలేరో, అటువంటి వాళ్లకు గవర్నమెంట్ ద్వారా వచ్చే అన్ని పథకాలను కూడా నిలిపివేయండి అని చెప్పేసి ఉన్నది. ఇదేంటంటే మంచిదే, ఇట్స్ గుడ్. కాకపోతే ఏమాత్రం పథకాలు పొందిన వాళ్ళు తల్లిదండ్రులకు సేవ చేయొద్దని ఉద్దేశమా? మరి ఏందన్నట్టు, ఓన్లీ ప్రభుత్వ పథకాలు దొరికితేనే తల్లిదండ్రులకు సేవ చేయాలన్నా, తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు పిల్లగాళ్ళు తీసుకుంటేనే తల్లిదండ్రులకు సేవ చేయాలని ఉద్దేశమా? అట్లా ఉండకూడదు. ఇది మనసుకు సంబంధించినటువంటిది. చిన్నప్పటి నుంచి పిల్లలకు తల్లిదండ్రులు కూడా పెద్దాళ్ళు ఏదైతే ఉన్నదో కొంచెం మంచి చెడు, చుట్టరికం, పెద్దరికం, బంధుత్వాలు, తర్వాత ప్రేమ, ఆప్యాయత అనే విషయాలు చెప్పండి. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ అన్నట్టుగా ఉంటే పిల్లగాళ్ళు కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవి కేవలం ఎదుటి వాళ్ళు పాటించడానికి అని చెప్పేసి తను మాత్రం ఏం పాటించకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. పైసల సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అనేది రావద్దు. తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు లేరు. వాళ్ళ తర్వాతనే మిగతా వాళ్ళు ఎవరైనా దేవుళ్ళు. తల్లిదండ్రులకు సేవ చేయకుండా, తల్లిదండ్రులను గౌరవించకుండా మీరు మిగతాది ఏం చేసినా వేస్ట్ అనేటటువంటి చిన్నప్పటి నుంచి పిల్లలకు బోధించండి. ఎందుకంటే ఈరోజు యవ్వనంలో ఉన్నటువంటి మన వయస్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే రేపు వృద్ధాప్యంలో అది మళ్ళా తిరిగి వాళ్ళకు వస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేసి మనకు చరిత్రలు కూడా స్పష్టంగా చెప్పినాయి, అవునా కాదా? ఇక రెండోది, ఈ కానూను విషయాలలో ఉన్నటువంటి విషయం అంటే న్యాయపరంగా చట్టాలు ఇవన్నీ వస్తున్నాయి, దట్ ఈజ్ ఓకే. పాటించేది ఫైనల్గా ఎవరు? మనమే కదా, అంటే సమాజమే కదా. మరి చుట్టాలను అందరినీ కలుపుకోవాలి, మన బంధువులతో అందరినీ మాట్లాడాలి, మన మిత్రులందరితో కలిసి ఉండాలని చెప్పేసి బృందాలుగా ఏర్పాటు చేసి అందరిని ఒక్క దగ్గర చేర్చేటటువంటి ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకు మనం ఏ విధంగా సహకరిస్తున్నాం? బృందంలో ముఖ్యంగా మనం ఒక్కొక్కళ్ళను కలుపుకోపోవటం, ఒక్కొక్కరితో మాట్లాడటం చాలా ఇబ్బంది ఈ యాంత్రిక జీవితంలో, అవునా కదా? సో ఈ యాంత్రిక జీవితంలో ఒక్కొక్కరిని కలుసుకోవటం కుదరదు కాబట్టి గ్రూపులుగా, ఏమైనా వాట్సాప్ గ్రూపులుగా కానీ అట్లా ఏమైనా ఏర్పాటు చేసుకొని ఉంటే చురుగ్గా పాల్గొనండి, అందరితో కలిసి ఉండండి, మంచిని పంచండి, అవునా కదా? ఈ విధంగా ఉంటే ఆరోగ్యమైనటువంటి సంబంధాలు ఉంటాయి. తర్వాత బృందంలో ఉన్నాము అనగానే ఏదో నెంబర్ ఉన్నదని చెప్పేసి గ్రూపులో యాడ్ చేసుడు కాదు, పలకరిస్తూ ఉండండి, అప్పుడే దానికి విలువ. తర్వాతన ఒక్కసారి మీది పోయిన తర్వాత పలకరించుడు లేదు, ఇక ఫోటోలకు దండం పెట్టుడే ఉంటుంది వ్యవస్థ. ఉన్నన్ని రోజులైతే కొంచెం డీపీలు మారుస్తుండండి, రెగ్యులర్గా డీపీలు మారుస్తుండండి ఫోటోలలో. తర్వాత రెగ్యులర్గా పలకరిస్తుండండి. వాట్సాప్లో ఉన్నన్ని రోజులు పోస్టులకు స్పందిస్తూ ఉండండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.